వ్యూయర్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ ఏంటంటే ఉచిత బస్సు పథకంపై జరుగుతున్న ప్రచారం. అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు మరియు ప్రజల స్పందనపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యంగా స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అద్భుతమైన స్పందన తెచ్చుకుంటోందని ఆయనకు పార్టీ విభాగాలు వివరించాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ మహిళలు ఈ పథకాన్ని హర్షిస్తున్నారని రిపోర్టులు వచ్చాయి. కానీ ఇదే పథకంపై వైసీపీతో పాటు వారి అనుబంధ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, ప్రజలలో గందరగోళం సృష్టించాలని ప్రయత్నిస్తోందని టీడీపీ వర్గాలు సీఎంకు వివరించాయి. దీంతో సీఎం చంద్రబాబు స్పష్టంగా ఆదేశించారు. ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు చెప్పండి, తప్పుడు ప్రచారాన్ని వెంటనే తిప్పికొట్టండి. పథకాల అమలులో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రత్యక్షంగా పాల్గొనాలి. ప్రజలతో మమేకం కావడం ద్వారానే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అదే సమయంలో పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆముదాల వలస, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేలపై వచ్చిన వార్తలపై కఠినంగా స్పందించారు. అనంతపురం ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పై కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. గ్రూపు తగాదాలు, అంతర్గత విభేదాలు పార్టీకి నష్టం చేస్తాయి. ఎవరు చేసినా ఉపేక్షించం. చిన్న విమర్శకు సైతం ఆస్కారం ఇవ్వొద్దు. ఎక్కడైనా తప్పుడు ప్రచారం జరిగితే వెంటనే ప్రజలకు వాస్తవాలు చెప్పాలి అంటూ సీఎం నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ పథకంపై పార్టీ నిర్వహించిన ర్యాలీలు, కార్యక్రమాలపై కూడా సీఎం సమీక్ష చేశారు. రైతులకు సహాయం చేయడంలో ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందో ప్రజలకు బలంగా తెలియజేయాలని సూచించారు. మొత్తం మీద సీఎం చంద్రబాబు స్పష్టమైన సందేశం ఇచ్చారు. తప్పుడు ప్రచారం ఎదురైనా వెంటనే కౌంటర్ ఇవ్వాలి. ప్రజా పథకాల్లో ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదు. ఎమ్మెల్యేల వ్యక్తిగత తప్పిదాలు పార్టీకి చెడ్డ పేరు రానియకూడదు. ఇక చూడాలి, చంద్రబాబు ఇచ్చిన ఈ స్పష్టమైన ఆదేశాల తర్వాత టీడీపీ నేతల పనితీరు ఎంతవరకు మారుతుంది? నిజంగానే ఉచిత బస్సు పథకం విజయవంతంగా కొనసాగుతుందా, లేదా వైసీపీ తప్పుడు ప్రచారానికి ప్రభావం అవుతుందా? మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? మీ కామెంట్స్ను తప్పక షేర్ చేయండి.